హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డాన్సీ వ్లాగ్స్. ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఫ్రెండ్స్ యూనిట్ లాయన్ గంధే నవీన్ అనే ఇది పిన్నవరి స్ట్రీట్లో ప్రతి సంవత్సరం మన వినాయకుడి చవితి నవరాత్రులలో ఒక్కొక్క వెరైటీ థీమ్లలో డెకరేషన్ చేస్తూ వినాయకుడిని పెడతారనమాట. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట వినాయకుడిది. సో ఇక్కడ నుంచి చూడండి, ఆ సింపుల్గా ఒక చిన్న వినాయకుడి పెట్టినా కూడా చుట్టూ చెట్టు పెట్టారు. ఇది మన అయోధ్య రామాయణం, ఇప్పుడు అయోధ్యలో మన రాముని టెంపుల్ ఎలా అయితే కట్టారో సో అలా థీమ్కి పెట్టారనమాట. థర్మోకోల్ షీట్ తోటి ఎంత బాగుందో అసలు. లైటింగ్స్ పెట్టి మొత్తం సీత అంటే మొత్తం మన రామాయణం స్టోరీ అంతా దింపేలా థర్మోకోల్స్ తోటి ఫొటోస్ పెట్టి డెకరేషన్ చాలా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది అయోధ్య థీమ్. అసలు మనము లైవ్గా అయోధ్యకి వెళ్ళి చూస్తామో లేదో అనే బాధ లేకుండా మనం లైవ్గా ఇక్కడ ఈ వినాయకుడిని కూడా మన గోల్డ్ థీమ్లో తయారు చేశారనమాట. సో మన అయోధ్యకి వెళ్ళి చూసినంత ఫీలింగ్లో వచ్చిందండి నాకైతే. చూడండి, పిక్స్ ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్కి మంచిగా లైటింగ్స్ పెట్టారు. ఇది మన వరంగల్ నగరంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా పిన్నవరి స్ట్రీట్లో ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త సెట్టింగ్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇందులో భాగంగా ఈ సంవత్సరమేమో అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేశారు. దీన్ని తిలకించి భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే వినాయక విగ్రహాన్ని బంగారు గణపతిలా రూపొందించారు. ఈ వినాయకుడిని కృపా కటాక్షలో ఉండడం వల్లే ఇలా ప్రతి ఏడాది విజయవంతంగా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపినారు అన్నమాట అక్కడ. సో మంచిగా చూడండి, ఇక్కడ మన రామాయణం, మన రాముని టెంపుల్ అయోధ్యలో ఎలా అయితే నిర్మించారో అలా మంచిగా నిర్మించారు. థర్మోకోల్స్ అన్నమాట. ఈ సైడింగ్స్ వైట్ అంతా థర్మోకోల్ అన్నమాట. చూడండి, వినాయకుడు ఇట్లా మన ఎలిఫెంట్ హెడ్స్ లాగా పోల్స్ పెట్టారు. ఇదంతా థర్మోకోల్తో ఎంత డిజైన్గా ఎంత నీట్గా అసలు నిర్మించారో అసలు నాకైతే చాలా నచ్చింది. నాకైతే ఇది మన వరంగల్ జిల్లాలోనే ఉంది కాబట్టి మన లోకల్లో ఉన్నది కాబట్టి ఎవరైనా వెళ్ళి చూడాలంటే పిన్నవరి స్ట్రీట్లో ఉందన్నమాట. ఈ సెట్టింగ్ వెళ్ళి చూసి దర్శించుకోవచ్చు. మంచిగా అయోధ్యకి వెళ్ళి చూడడం అనేసి, ఇప్పుడు ఒకవేళ కాళ్ళ నొప్పులు అనేసి ఒకవేళ వెళ్ళని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ థీమ్కి వెళ్ళి చూసారనుకో మన అయోధ్య టెంపుల్ రాముని చూసినంత ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు కూడా తృప్తి పడతారనమాట. మన రాముని విగ్రహం అయితే ఎలా పెట్టారో అయోధ్యలో విగ్రహం కూడా చూడండి అంతే చక్కగా, అంతే కాపీ పేస్ట్గా రాముని విగ్రహం పెట్టిళ్ళు. చూడండి, బాలరాముడు విగ్రహం, ఆ పూల దండలు వేసే విధానం చూడండి. అసలు రాముడి చేతులు ఆ బాణం చూడండి, ఆ బాణము మన నగలు చూడండి, ఎంత మంచి బొట్టు, ఎంత అందంగా ఉన్నారో, అంత షైనింగ్ కూడా చేస్తున్నారు రాముడు. అసలు రాముడు మనం అయోధ్యకి వెళ్ళి చూస్తామో లేదో అనే బాధ కూడా లేకుండా మంచిగా లోకల్లోనే పెట్టిళ్ళు కాబట్టి వరంగల్లో ఉన్న భక్తులందరూ వెళ్ళి విజిట్ చేసి రాముని దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ అక్కడ వినాయకుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.